కార్తీక పురాణము 11వ అధ్యాయము మందరుడి వృత్తాంతం. కార్తీక మాసంలో ఎవరైతే శ్రీహరిని అవిసె పూలతో పూజిస్తారో అట్టివారికి చాంద్రాయ ఫలం కలుగుతుంది. గరికతోనూ కుశలతోనూ పూజించేవాళ్ళు పాప విముక్తులై స్వర్గానికి చేరుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వారు మోక్షం పొందుతారు. కార్తీక స్నానాన్ని ఆచరించటం వలన విష్ణు సన్నిధి లభిస్తుంది. ఇందుకు ఒక ఉదాహరణ చెబుతాను. కళింగ దేశమున మందరుడు అనే బ్రాహ్మణుడుండేవాడు. అతను సంధ్యావందనాలన్నీ విసర్జించి ఇతరుల వద్ద కూలి పనులు చేస్తూ ఉండేవాడు. పతివ్రత సద్గుణ రాశి అయిన సుశీల అతని భార్య. ఆమెకు భర్త యందు అనురాగమే తప్ప ఎలాంటి ద్వేషం లేనిదై పాతివ్రత్య నిష్టతో ఉండేది. కొన్ని రోజుల తరువాత కూలి పనితో జీవించటం కష్టమని భావించిన మందరుడు అడవిలో దారులు కాసి బాటసారులను కొట్టి బెదిరించి వారి వద్ద నుండి ధనం వస్తువులని అపహరించటం ప్రారంభించాడు. అలా వచ్చిన సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికై దారి కాసి ఉన్న మందరుడు ఒక బ్రాహ్మణుణ్ణి పట్టుకొని ఒక మర్రి చెట్టుకు కట్టివేసి అతని వద్దనున్న ద్రవ్యాన్ని మొత్తం అపహరించాడు. సరిగ్గా ఆ సమయానికే అటువైపు నుండి వచ్చిన ఒక కిరాతకుడు అక్కడ దోచుకోబడిన బ్రాహ్మణుడిని దోచుకున్న బ్రాహ్మణుడిని ఇద్దరినీ చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను అపహరించి పారిపోయే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడ నుండి వచ్చే నరవాసనని సమీప గుహలో ఉన్న పెద్ద పులి పసిగట్టి గాండ్రిస్తూ వచ్చి కిరాతకుడి మీద పడింది. తన వద్దనున్న ఖడ్గంతో పులితో యుద్ధానికి దిగాడా కిరాతకుడు. ఆ పోరాటంలో పులితో పాటుగా కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు. ఆ విధంగా మరణించిన విప్ర, మందర, వ్యాఘ్ర, కిరాతకులు నలుగురు యమలోకం చేరి కాలసూత్రం అనే నరకాన్ని అనుభవించారు. పురుగులు ఆమేద్యముతో నిండి ఉన్న రక్తకోపంలో ఆ నలుగురిని పడవేశారు యమభటులు. భూలోకంలో భర్త మరణం గురించి తెలియని సుశీల నిత్యం భర్తనే తలుచుకుంటూ ధర్మ ప్రవర్తనతో హరిభక్తితో సజ్జన సాంగత్యంతో జీవించసాగింది. ఇదిలా ఉండగా ఒక రోజున నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు, ప్రతి ఒక్కరిలోనూ భగవంతుని దర్శించేవాడు, నిత్యానంద నర్తనుడు అయినటువంటి ఒక యతీశ్వరుడు సుశీల ఇంటికి వచ్చాడు. శ్రద్ధ భక్తులతో అతనికి భిక్ష సమర్పించింది సుశీల. అటుపైన తన గోడు చెప్పుకుంది. ఆవేదన చెందకమ్మా, ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వదినం. ఈ సాయంకాలం నీ ఇంటిలో పురాణ పఠనం ఏర్పాటు చెయ్యి. అందుకు ఒక దీపం చాలా అవసరం. దీపానికి సరిపడా నూనె నా దగ్గర ఉంది. నీవు ఒత్తిని ప్రమిదని సమర్పించినట్లయితే దీపం వెలిగించవచ్చు అంటూ ఆమెను ఓదార్చి సలహా ఇచ్చాడు యతీశ్వరుడు. యతీశ్వరుని మాటలకు సంతోషంగా అంగీకరించింది సుశీల. వెంటనే గోమయంతో ఇల్లంతా అలికింది. పంచరంగుల ముగ్గులు పెట్టింది. ప్రత్తిని శుభ్రపరిచి 2 ఒత్తులు చేసి యతీశ్వరుని వద్ద ఉన్న నూనెతో ఒత్తులు వెలిగించి శ్రీహరికి సమర్పించింది. ఆ దీపసహితంగా విష్ణువును పూజించి పురాణ పఠనం ప్రారంభించాడు యతీశ్వరుడు. ఈ లోపల పరిసరాల ఇళ్లకు వెళ్ళి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది సుశీల. అందరితో పాటు తను కూడా ఏకాగ్ర చిత్తయై ఆ పురాణాన్ని విన్నది. పురాణ పఠనానంతరం ఆమెకు శుభాశీస్సులు అందించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు యతీశ్వరుడు. నిరంతరం హరినామ స్మరణ వలన క్రమక్రమంగా ఆమె జ్ఞాని అయి కొంతకాలానికి కాలధర్మం చెందింది. ఆమె మరణించగానే విష్ణుదూతలు దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందులో కూర్చొండబెట్టి వైకుంఠానికి తీసుకుపోవసాగారు. అలా వెళుతున్న మార్గ మధ్యంలోని నరకంలో 3 జీవులతో కలిసి నరకాన్ని అనుభవిస్తున్న తన భర్తని గుర్తుపట్టింది సుశీల. వెంటనే తన విమానాన్ని ఆపింది. తన భర్త ఎందుకిలా శిక్షింపబడ్డాడో కారణాన్ని తెలుసుకోవలసిందిగా విష్ణుదూతల్ని కోరింది. అమ్మా, నీ భర్త మందరుడు వేదాచారాలని సంధ్యావందనాలని విసర్జించి కొన్నాళ్ళు కూలీగా మరికొన్నాళ్ళు దొంగగా
దుర్మార్గపు ప్రవర్తన కలిగి ఉండటం వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి. ప్రాణమిత్రుణ్ణి చంపి అతని ధనంతో ఇతర దేశాలకు పారిపోతూ నీ భర్త చేత బంధితుడై మరణించి అతని పాపాలకు తగినట్టుగానే నరకాన్ని పొందుతున్నాడు. ఇక మూడవవాడు కిరాతకుడు. బంధితుడైన బ్రాహ్మణుడిని నీ భర్తని ఇద్దరినీ చంపివేసిన పాపానికి ఫలితంగా నరకాన్ని చేరాడు. ఇక నాలుగవ జీవి పులి. ఆ పులి పూర్వజన్మలో బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్ష్య విచక్షణారహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదుల వలన నరకాన్ని పొంది మరుజన్మలో పులిగా పుట్టి ఈ కిరాతకుడితో పోరాడి అతనితో పాటే చనిపోయి నరకాన్ని చేరాడు. ఇవమ్మ ఈ నలుగురి పాపాలు అంటూ చెప్పారు విష్ణుదూతలు. అయితే ఎలాంటి పుణ్యం చేసుకుంటే వాళ్ళకా నరకం తప్పుతుందో చెప్పండి అని అడిగింది సుశీల. కార్తీక మాసంలో నీ చేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితాలను దారపోయటం వలన నీ భర్తకి పురాణ శ్రవణార్థి అయి నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యం దారపోయటం వలన మిత్రద్రోహానికి పాల్పడ్డ ఆ బ్రాహ్మణుడికి ఆ పురాణ శ్రవణార్థి అయి నీవు సమర్పించిన 2 ఒత్తుల పుణ్యమును మిగిలిన ఇద్దరికీ చెరిసగం దారపోయటం వలన కిరాతక వ్యాఘ్రాల నరకం నుండి ముక్తిని పొందుతారు అంటూ చెప్పారు విష్ణుదూతలు. అలా వాళ్ళు చెప్పిన విధంగా సుశీల తన పుణ్యాలను వారికి దారపోయటంతో ఆ నలుగురు నరకం నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ విధాలుగా ప్రశంసిస్తూ ముక్తి పదానికై తీసుకుపోబడ్డారు. కాబట్టి కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణం వలన వైకుంఠం తప్పనిసరిగా ప్రాప్తిస్తుంది అని చెప్పాడు వశిష్ఠుడు. కార్తీక పురాణం 11వ అధ్యాయం పారాయణ సమాప్తం.